పెద్ద నోట్ల రద్దు. ఈ పదం వినగానే పరేషాన్ కాకండి. ఎందుకంటే ఇప్పుడేమీ పెద్ద నోట్ల రద్దు చేసే ఆలోచన లేదని ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను కొట్టిపారేసింది. అయితే ఇప్పటి వరకు మనం 1000-2000 రూపాయల నోట్లు మాత్రమే చూసి ఉంటాం. కానీ భారత్లో 1000-10,000 రూపాయల నోట్లు చలామణిలో ఉండేవనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఏంటి, భారత్లో 10,000 రూపాయల నోటా అని ప్రజెంట్ జనరేషన్ షాక్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాదాపు 8 దశాబ్దాల క్రితం భారతదేశంలో 10,000 రూపాయల నోట్లు చలామణిలో ఉండేవి. మనం చూసిన 1000-2000 నోట్లు ఎలా ఉండేవో 86 ఏళ్ల క్రితం మన దేశంలో 10,000 రూపాయల నోట్లు ఉండేవి. దేశంలో ఇప్పటివరకు ముద్రించిన అతిపెద్ద డినామినేషన్ నోటు ఇదే కావడం విశేషం. 1978 జనవరి 16న జనతా ప్రభుత్వ హయాంలో ప్రధాని మొరార్జీ దేశాయ్ 10,000, 5,000, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. అప్పటి 1000 రూపాయల నోటు 20.3 సెంటీమీటర్ల వెడల్పు, 12.7 సెంటీమీటర్ల పొడవు, సుమారు పావు పరిమాణంలో ఉండేది. దీనికి ముందు వైపు 3 సింహాలు, వెనక వైపు తంజావూరులోని బృహదీశ్వరాలయం చిత్రాలను ముద్రించారు. 5,000, 10,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భావించారు. పరిశీలన కూడా జరిగింది. తిరిగి రావచ్చని సూచించారు. అయితే చివరికి ఆ ఆలోచనను ఆర్బీఐ విరమించుకుంది. 2016 డిమానిటైజేషన్ సమయంలో 500, 1000 నోట్లను ఉపసంహరించుకున్నప్పుడు ప్రభుత్వం 2,000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. మే 19, 2023న 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.